జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో మంచి చేశాను, నేనేదో మేలు చేశానంటే అసలు ఎంతవరకు చేశారు, అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉంది, గతంలో ఎలా ఉండేది? ఇప్పుడే బాగుందండి. ఆయన ఉన్నప్పుడు అసలు ఏమి దేనికి ఉపయోగం లేదు అసలు. ఆయన ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? అప్పుడు పరిపాలన కన్నా ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు ఆయన దిగిపోయాకే బాగుంది మా. అంటే కావాలని జనాలు ఇతను వద్దు అనుకునే ఓడిచ్చారంటవా? అవును, వద్దు అనుకుని ఆయన ఒకసారి నమ్మి మోసపోయింది చాలు. ఇంకా పదే పదే జనాలు ఇంకా నమ్మరు కూడా. అప్పుడు చెత్త పొందని అన్ని ప్రతిదీ రేట్లు పెంచేసి అన్ని గాని నూనె గాని మొత్తం అన్నిటికీ రేట్లు పెంచేసి ఎక్కడ వసూలు చేయాలో అక్కడ వసూలు చేసేస్తున్నాడు. అది దీనికి తోడు మళ్ళీ నేను బటన్ నొక్కి అనేవాడు. అది బటన్ నొక్కినోడైతే నిజంగా మంచి చేసినోడైతే జనాలు ఎందుకు ఓడిచ్చారంటారు? జనాలు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన అన్నాడు, ఇచ్చి చూసాము. ఇంకా మళ్ళీ ఇచ్చాక అది నిలబెట్టుకోవాలా, ఇంకా నమ్మదలుచుకోవాలా. ఇంకా నమ్మం, అసలు నమ్మదలుచుకోలేదు అసలు. అంత అరాచకం. ఒక రోడ్డు లేదు, లేకపోతే ఒక పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. అమ్మ ఇదే కాలనీలో కుర్రోళ్ళు అయితే గంజాయికి లేకపోతే కొన్ని వాటికి అయ్యే ఎక్కువైపోయిందండి. గంజాయి బ్యాచ్లు ఎక్కువైపోయింది, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు అసలు లేదు. లాండ్ ఆర్డర్ గానీ పోలీసులు తిరుగుతున్నారో లేదా? స్ట్రిక్ట్ గా ఉన్నారు ఇప్పుడు, ప్రతి తిరుగుతానే ఉన్నారు పోలీసులు గాని. కెమెరాలు వేస్తాను అన్ని బాగుందా, సీసీ కెమెరాలు వేస్తాను బాగానే ఉంది. మేము తిరగట్లా. ఇప్పుడు మన ఆడపిల్లలు కొంచెం బయటికి వెళ్ళినా కూడా మనం మనశ్శాంతిగా ఉండొచ్చు, జాగ్రత్తగా వస్తారులే అన్న నమ్మకం, ధైర్యంగా ఉండొచ్చు. ఈ ప్రభుత్వం బాగుందంటారు మొత్తం మీద? అవును, ఈ ప్రభుత్వమే బాగుంది. మంచి ప్రభుత్వం అంటారు ఇది? మంచి ప్రభుత్వం. ఏమో మీ అభిప్రాయం? అంతే, మంచిదే. చంద్రబాబు గారు బాగానే చేస్తున్నారు చేయకంట. మొన్న వరదలు కదా జనాలు చచ్చిపోదురండి. దేవుడు జనాలు మాత్రం బతికించాడు. మరి ఇంటికి 25,000 వేసాడు. అదే జగన్ అయితే వాటర్ బాటిల్ అని మాకు భోజనాలని అన్ని బాగానే ఇచ్చారు తినటానికి. అది లేకపోతే ఇప్పుడు ఆయనే అవన్నీ మాకు ఆదుకోపోతే మళ్ళీ పడవలో తిరిగాడు కూడా ఆయన, వరదల్లో కూడా తిరిగాడు. మరి ఆయన వచ్చాడా? రాలేదు, తిరగలేదు కనీసం అసలు. సో నేను మాత్రం ఏదో నేను అసలు చేసేసాను, చాలా మంచి చేశానని చెప్తాడు. నిజంగా మంచి చేస్తే జనాలు ఎందుకు ఓడిస్తారని ఆలోచన చేయరంటారా? లేదు. అమ్మ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున పెన్షన్లు, పెద్దవాళ్ళకి పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేస్తా అన్నారు. అట్లాగే ఆ టైంకే వస్తుందంటారా? ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉందండి. పింఛన్ కూడా టైం బరాబర్ వచ్చేసింది 6:30కి. అంతే అండి, ఉదయాన్నే వచ్చేస్తుంది. ఉదయం వచ్చేసింది. ఎట్లమ్మా, ఎలా ఉపయోగపడుతుంది మీకు ఈ పెన్షన్? ఎలా ఉపయోగపడుతుంది అంటారు? అంటే మందు బిళ్ళలకి మందులకే ఎక్కువ అయిపోతుంది అండి. 3:30 దాకా అవుతుంది మందులకి. 500 చేతిలో పెట్టుకుంటాను. ఈ వయసు వచ్చిన దాకా కష్టపడి ఉంటారు. మీలాంటి వాళ్ళకి ఇంకో రూపాయి ఇచ్చిన సంతోషం కానీ, అప్పుడు గతంలో ఏదో ఆటో వాళ్ళకని వీళ్ళకని అసలు నిజంగా అవసరం అమ్మ వాళ్ళందరికీ? వాళ్ళకి అవసరం లేదండి, మాలాంటి వాళ్ళకి అవసరం. ఏంటి మనకి ఒక పాల డబ్బులు ఎక్కువ ఇవ్వాలి అంతేగా. అంతే. ఇప్పుడు ఈ రోజు పిల్లలు చూసినా చూడకపోయినా ఆ డబ్బులతోనే, పెన్షన్ డబ్బులతోనే కదమ్మా ఉండగలుగుతున్నారు. నా చేతులకి పెట్టుకుంటానండి. ఇప్పుడు అంటే పెద్దవాళ్ళ దగ్గర ఒక 4,000 వస్తున్నాయి అంటే పిల్లలు కూడా కొంచెం మంచిగా చూసుకుంటారు కదా. ఇస్తానండి వాళ్ళకి కూడా. మొత్తం చంద్రబాబు గారు వచ్చాక ఎట్లుందంటావు? బాగానే ఉందండి, ఏం తేడా లేదు, ఇబ్బంది లేదు. గ్యాస్ అని లేకపోతే ఈ డబ్బులని పెన్షన్లు అన్ని వస్తున్నాయి? అన్ని వస్తున్నాయండి. గ్యాస్ కూడా వచ్చింది మనకి ఫ్రీ. డబ్బులు కూడా పడ్డాయి అమ్మ, గ్యాస్ డబ్బులు కూడా పడిందండి బ్యాంకులో. అమ్మ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈ వయసు వచ్చే పాటికి పెద్దవాళ్ళు కష్టపడి వాళ్ళకి ఇంకా ఆ వృద్ధాప్యం అనే పాటికి ఏ పని చేసుకోలేరు. అలాంటి వాళ్ళకి పొద్దున్నే పెన్షన్ ఇవ్వడం అని కానీ, లేకపోతే 3,000 నుంచి 4,000 చేయడం కానీ ఎట్లుంది కూటమి ప్రభుత్వం వచ్చాక? చాలా బాగానే ఉంది సార్. ఇంకేంటి అంటే భయం లేదు, అసలు అరాచకంగా ఉంది. మళ్ళీ నేను జనాల్లోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు లేదండి, బాగానే ఇస్తున్నారు, టయానికే ఇస్తున్నారు, ఇంటికి తీసుకొచ్చే ఇస్తున్నారు. గ్యాస్ డబ్బులు కూడా పడినాయి, వరద డబ్బులు కూడా పడినాయి.
అన్ని అన్ని బాగానే వచ్చినాయి సార్. ఇప్పుడు ఇంత ఇంత ప్రజల్లో కళ్ళకు కనపడుతుంది, మీరు అన్నట్టుగా గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. అన్ని కూడా ఎంత తొందరగా అసలు క్లీన్ చేస్తారు తెలుసా, వరద వచ్చినాక అంత శుభ్రం ఎంత తొందరగా అయిపోయిందంటే అంత తొందరగా చేస్తారు. అమ్మ, మీరు కళ్ళతో చూశారు ఆ రోజున అంత వరదలో వాళ్ళు ఆహార పొట్లాలని కానీ, లేకపోతే సీఎం గారు సాక్షాత్ అన్ని బాగానే అందించారండి. ఏమీ చేయలేదు అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు, అసలు ఏమీ లేదు అరాచకం ఈ 6 నెలలు లేదండి, అన్ని బాగానే ఇచ్చారు. జనాలు ఎందుకు అబద్ధం అల్లాడిపోతున్నారు. లేదు అన్ని బాగానే ఇచ్చారు. ఇప్పుడు జగన్ గారు మళ్ళీ నేను జనాల్లోకి వస్తా అంటున్నాడు. గత 5 ఏళ్లలో సీఎం గా ఉన్నప్పుడు ఏ రోజైనా జనాల్లోకి వచ్చాడమ్మా ఆయన? లేదు కండి, ఎప్పుడు రాలా. ఎప్పుడు రాలా. మరి నేను మంచి చేశాను అంటున్నాడుగా, జనానికి నేనే చేశాను మంచి అంటున్నాడు. అది ఇంకా ఆయనకే తెలియాలి. ఆయనకే తెలియదు. సో ఓవరాల్ గా ఏమంటారు, ఈ 6-7 నెలలుగా చూస్తున్నారు కదా, కొంత మార్పు అయితే కనపడుతుంది. బానే ఉంది కదా సార్, బానే ఉంది. మార్పు ఉందంటారా గవర్నమెంట్ లో? ఎందుకు లేదు సార్, మార్పు బానే ఉంది. అమ్మ, ఎట్లుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున పెన్షన్ల విధానం అని కానీ, లేకపోతే గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు మళ్ళీ మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే అమ్మ 3 సిలిండర్లు అంటే 1 సంవత్సరం అమ్మయ్య అనుకోవచ్చు. సో ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగా చేస్తున్నారంటారా? చేస్తానే ఉన్నారండి. పెన్షన్గా కూడా తెల్లారేపాటికి 6 గంటలకల్లా మంచం మీద నుంచి లెగ్గొట్టిస్తున్నారు. మరి గ్యాస్ డబ్బులుగా కూడా పడ్డాయండి. ఆయన సీఎం గారు వచ్చి మీ వరద ప్రాంతాలన్నీ చూడటం కానీ, లేకపోతే ఆహార పొట్లాలని కానీ అవన్నీ బాగా అవన్నీ బాగానే చేశారు. అవన్నీ బాగానే కొరత లేకోకుండా నీళ్ళకి కానీ తిండికి కానీ ఇబ్బంది లేకుండా చేశారండి. మీ ఇళ్ళకి సంబంధించి కొంచెం క్లీనింగ్ అని కానీ, లేకపోతే మన చెత్త ఎత్తేసేవాళ్ళు ఎవరైతే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎంత అసలు మున్సిపాలిటీ వాళ్ళుగా కూడా అండి ఎక్కడెక్కడ జనానిగా కూడా తీసుకొచ్చి అప్పటికప్పుడు అసలు నిజంగా ఆ దెబ్బలు తీయకపోతే చాలా జనం చచ్చిపోయేవారండి. అప్పటికే బోళ్ళ మంది నష్టపోయారు. నీళ్ళల్లో కొట్టుకుపోవడం కానీ చేయటం కానీ. అప్పటికప్పుడే పాపం ఎక్కడెక్కడ జనాన్ని అందరం తీసుకొచ్చి చెత్త ఎత్తిచ్చేసి క్లీన్ చేసి శుభ్రం చేశాడండి. ఆ విషయంలో బట్టి చాలా చేశారండి. చేశారండి. ఈ రోజు ఇంత జరుగుతున్నా కూడా, అంటే ఒక పక్క రోడ్లు వేస్తున్నారు, మీరు అన్నట్టుగా గ్యాస్ అందుతుంది, పెన్షన్లు పొద్దున్నే ఇస్తున్నారు, ఇంత జరుగుతున్నా కూడా అసలు ఏం చేయట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే విమర్శించడాన్ని చేస్తున్నారు కదండి. మరి తీసుకునే వాళ్ళం అబద్ధం ఆడకూడదు కదా, అబద్ధం ఆడలేం కదా. ప్రాణాలతో బయటపడ్డాం అనేది ఆ తృప్తి అయితే ఉందమ్మా? అవును, ఆ తృప్తి ఉందండి, ఉంది. మెడిసిన్ అందించడం కానీ, అవును, మెడికల్ క్యాంపులు పెట్టడం, టిఫిన్లు కానీ టీలు కానీ పాల ప్యాకెట్లు కానీ ప్రతిదిగా కూడా బాగానే అందించారండి. వాటికి బట్టి కొరత లేకోకుండా బాగానే చేశారు.